కొద్ది రోజులు నన్ను ఇలాగే వదిలేసి నన్ను కొంచెం ఒంటరిగా ఉండనివ్వు ప్లీజ్. సరేనండి, మీ నిర్ణయానికి గౌరవం ఇచ్చి ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్న నేను మీకోసం నా మనసు కష్టపెట్టుకొని మిమ్మల్ని ఒంటరిగా వదిలేయలేనా? వదిలేస్తాను. దాక్షాయిని, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అడిగేది నిన్నే. అరే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వేం చేసావో నీకు తెలుస్తోందా? మసకబారిన నీ జీవితంలో వెలుగు నింపుదామనుకున్నాను. నీకు నరకం చూపిద్దామనుకున్న రామరాజు ఫ్యామిలీ నుండి నీకు విముక్తి కలిగించి భవిష్యత్తుని స్వర్గం చేద్దామనుకున్నాను. కోరి కోరి మళ్ళీ ఈ ఊబిలోకి ఎందుకు వచ్చావు? ఇంత బుద్ధి లేని పని ఎందుకు చేశావు? ఇన్ని రోజులు నీ మాట విని బుద్ధి లేని పని నేను చేశాను. నీ స్వార్థం కోసం వీర్ రాఘవ్ లాంటి నీచుడితో నా పెళ్లి జరిపించి నా బతుకుని బలి చేద్దామనుకున్నా. కానీ పాము లాంటి వాడి విషపు కోరలకు నా జీవితం అన్యాయం కాకుండా 2 సార్లు సీతక్క శ్రావణ్లు అడ్డుపడ్డారు. నేను కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ టైం ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నా భర్త శ్రావణ్ కోసం, నా మేలు కోరే సీతక్క కోసం, మంచికి మారు పేరైన రామరాజు గారి కుటుంబం కోసం ఏమైనా చేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా సరస్వతి? పీటల మీద నీ పెళ్లి ఆపి నిన్ను అబాస్పాలు చేయడం మర్చిపోయావా? మీ నాన్న చావుకి కారణమైన ఈ కుటుంబం నీకు చేసిన ద్రోహాన్ని మర్చిపోయావా? శ్రవంతో నీ పెళ్లి జరిపించి ఊళ్ళో వీళ్ల పరువు పోకుండా అందరూ కలిసి ఆడిన ప్రేమ నాటకాన్ని మర్చిపోయావా? ఇవన్నీ కాదు అనుకొని మనసు చంపుకొని శ్రవణ్తో కాపురం చేద్దామని అనుకుంటున్నావా? అసలు ఏమీ జరగనట్టు వీళ్ళందరితో కలిసిమెలిసి ఎలా ఉండాలి అనుకుంటున్నావు? అదును చూసి నీ మనసు మీద మళ్ళీ దెబ్బ కొడతారు. జాగ్రత్త సరస్వతి. నా జీవితం కోసం ప్రాణంగా ముడిపడిన 2 మనసులు దూరంగా ఉన్నాయి. కేవలం నేను బాగుండాలనే ప్రాణంగా మెలిగిన అన్నదమ్ముల సంబంధాలు దెబ్బలాడుకుంటున్నాయి. అంతగా బంధాల విలువలు తెలిసిన మనుషులు నా మనసు మీద దెబ్బ కొట్టడం అనేది ఎప్పటికీ జరగదు. నేను మంచిగా మారాను, ఇలానే ఉంటాను. కాంప్రమైజ్ అయి బ్రతికే బ్రతుకు ఓ బతికేనా సరస్వతి? దీన్ని మారడం అనరు, చేతగాక సర్దుకుపోవడం అంటారు. కనీసం మీ నాన్నగారి ఆత్మశాంతి కోసమైనా వీళ్ళందరి మీద నీకు పగ తీర్చుకోవాలి అనిపించట్లేదా? ఇదిగో ఇలా చెప్పే, ఒక గొప్ప కుటుంబం మీద నాకు శత్రుత్వం పెరిగేలా చేశా. నీ మాటల వల్ల నా కళ్ళకు మైకం కమ్మి మంచేదో చెడేదో తెలుసుకోలేక అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల ఎడబాటుకి నేను కారణమయ్యాను. వాళ్ళ తప్పు లేకపోయినా నాకు క్షమాపణ చెప్తుంటే దాన్ని కూడా అపార్థం చేసుకునేంత దౌర్భాగ్యురాలు అయ్యాను. ఈ ఇంట్లో మహారాణిలా బ్రతకాల్సిన సీతక్క నా కోసం గుడిసెలో భర్తకు దూరంగా బ్రతికింది. నేను తనని ఎన్ని మాటలు అంటున్నా ఓర్పుతో తన తోబుట్టులా నన్ను చేరదీసింది. ప్రతి క్షణం నా భర్తతో నేను కలిసిపోవాలని తపన పడింది. పాప శ్రావణ్ కూడా అంతే.
నిజమైన ప్రేమంటే ఏంటో నాకు తెలిసేలా చేశాడు. నాకు నేనుగా తనని భర్తలా ఒప్పుకోవాలని ఎదురు చూశాడే కానీ ఏనాడు తాళి కట్టనన్న అహంకారంతో తప్పుగా నాతో ప్రవర్తించలేదు. నీ వల్ల ఎన్నాళ్ళు తులసి వనంలో గంజాయి మొక్కలా బ్రతికాను. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా మారితే నీకే మంచిది. నేను కూడా నీలాగే చేతగాని దాన్ని అనుకున్నావా సరస్వతి? రామరాజు వల్ల మా అక్కకు జరిగిన అన్యాయానికి నేను ప్రతీకారం తీర్చుకునే తీరుతాను. శూర్పణఖ చేసిన తప్పు వల్ల రావణాసురుడి లంకకు చెడు తెచ్చిపెట్టింది. మీ అక్కకేదో కీడు జరిగిందని ఈ ఇంటికి ఈ కుటుంబానికి నువ్వు చేటు చెయ్యాలని చూస్తే సీతక్కకున్న సహనం నాకు లేదు. అందరికీ నీ నిజస్వరూపం చెప్పి నువ్వు ఆడుతున్న ఆటకి చెక్ పెడతాను. సీతక్కలో ఒక్కసారి మీ అక్కను చూసుకో, అమ్మలా నిన్ను ఆదరిస్తుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఏ జన్మలో ఈ ఇంటికి కోడళ్ళమయ్యాం. సీతక్కకి తోడి కోడళ్ళమయ్యాం. నీ మూర్ఖత్వంతో నీకు పట్టిన అదృష్టాన్ని దూరం చేసుకోకు దాక్షాయిని. ఇన్నాళ్ళు పిల్లిలా ఉన్న సరస్వతి ఒక్కసారిగా ఆడపులిలా మారింది. ఈ దశలే తింగరిది. రామరాజు వాళ్ళకి నిజంగానే నా గురించి చెప్పినా చెప్తుంది. ఇది సీతంత మంచిది కాదు. వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి. అక్క, అయ్యో సరస్వతి, ఏంటమ్మా ఇది? నిన్ను క్షమాపణ అడిగే స్థాయి కూడా నాకు లేదక్క. ముందు నువ్వులే. లేమ్మా, లే. ఏమైంది సరస్వతి? అక్క, చేసిన పాపం కడిగిన అలాగే ప్రవర్తిస్తారా? తప్పు చేయడం తప్పు కాదు సరస్వతి, దాన్ని సరిదిద్దుకోకపోవడం తప్పు. ఇప్పటికైనా నీకున్న భ్రమలు తొలగించుకొని వాస్తవం తెలుసుకున్నావు, అది చాలు సరస్వతి. నిజం తెలుసుకోవడం మాత్రమే కాదక్క, ఇక నుంచి ఈ కుటుంబంలో పనులు మాత్రమే కాదు, నీతో పాటు ఇంటి కోడలిగా బాధ్యతలు కూడా పంచుకుంటాను. నీకు తోడుగా ఈ చెల్లెలుందని గుర్తుపెట్టుకో చాలు. ఈ ఇంటి పరువు కాపాడ్డానికి నువ్వేం చెప్పినా చేస్తానక్క. ఏ ఇంటి పరువైనా, ఏ కుటుంబ సంతోషమైనా తోడికోడళ్ళు కలిసిమెలిసి ఉండటం మీదే ఆధారపడి ఉంటుంది. అన్నీ అర్థం చేసుకొని ఇప్పుడు నువ్వు నాకు తోడుగా వచ్చావు. అందరం బాగుంటాం.
ఇంటి వ్యవహారాలు నేను చూసుకుంటాను. ప్రస్తుతానికి నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత వేరొకటుంది. ఏంటక్క అది? శ్రావణ్. శ్రావణ్కి నువ్వంటే ప్రాణం సరస్వతి. కారణాలు ఏవైనా మూడు ముళ్ళు పడిన కొత్త జంట మనసులు ముడిపడి అన్యోన్యంగా సరదాగా గడపాలి. ఎడబాటుతో ఉండకూడదమ్మా. నేను శ్రావణ్ పట్ల చేసిన తప్పు వల్ల ఇంకా మా మధ్యన దూరమే ఉందక్క. ఇక నుంచి శ్రావణ్కి అన్ని నువ్వే మసులుకో. అతను నీ మీద చూపించే ప్రేమని మించి నువ్వు నీ భర్తని ప్రేమగా చూసుకోవాలి. మీ మధ్యన చోటు చేసుకున్న పొరపచ్చాలు జీవితంలో ఎన్నడూ గుర్తుకు రానంతగా మీరిద్దరూ కలిసి కాపురం చేసుకోవాలి. ఆడపిల్ల సహనమే కుటుంబ ప్రతిష్టని పెంచుతుంది. శ్రావణ్ తెలియక నీ విషయంలో ఎప్పుడైనా ఆవేశపడినా ఓర్పుతో ఉండు, కానీ మాటను పెంచుకోకమ్మా. గొడవలు పెట్టుకోకు. ఎందుకంటే ఒకవేళ నిన్నేవైనా అన్నా కూడా నీకన్నా ఎక్కువగా తనే బాధపడతాడు. నువ్వంటే అంత ఇష్టం శ్రావణ్కి. జరిగినవేవీ మనసులో పెట్టుకోకు. జరగాల్సింది మాత్రమే ఆలోచించు. జీవితం అన్నాక ఇలాంటి ఎత్తు పల్లాలు సహజం. అవన్నీ పట్టించుకోవద్దు. వెళ్ళి పడుకో సరస్వతి. అక్క, నిన్నొకటి అడగచ్చా? అడుగు సరస్వతి. బావగారు నీతో సఖ్యతగానే ఉంటున్నారా? ఎందుకలా అడిగావు సరస్వతి? మా పెళ్లి వల్ల బావగారి మనసులో నీ మీద తెలియని కోపం పెట్టుకున్నారు. ఆ కోపం పోయి బానే ఉంటున్నారా, లేక ఇంకా అదే మనసులో పెట్టుకుని దూరంగా ఉంటున్నారా అని అడిగానక్క. అదేం లేదమ్మా, ఆయనంతా మర్చిపోయారు. మీరిద్దరూ బాగుండాలని మాత్రమే అలా అడిగానక్క. గుడ్ నైట్. మంజుల,
నన్ను కలవడం మీకు ఇబ్బందని నాకు తెలుసు. ఈ ప్రత్యేకమైన రోజు ఈ దేవుడి సన్నిధిలో ఈ దేవుడి ఆశీర్వాదం తీసుకుందామని మిమ్మల్ని రమ్మన్నాను. ఆశీర్వదించండి. వెళ్దామా? ఉదయం లేచిన దగ్గర నుంచి ఈయన కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఏమండి? 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 శంకర్, వదినా, మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు? నేను లేచేసరికే రూమ్లో లేరు. బయట ఉన్నారేమో అనుకున్నాను. ఇక్కడ కూడా కనిపించడం లేదు. నాకు కూడా తెలియదు వదినా. రేయ్, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? లేదన్నయ్య. ఆహా, ఏదైనా పనుండి బయటికి వెళ్ళాడేమో. ఒకసారి ఫోన్ చేయవదనా? అలాగే. ఫోన్ తీయట్లేదు శంకర్. అయినా చెప్పకుండా మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళరు కదా? నువ్వు లేవలేదని అర్జెంట్ పని మీద చెప్పకుండా వెళ్ళాడేమో వదినా. వదినా, నీ ఫోన్ కలవట్లేదు అనుకుంటాను. నేను ఒకసారి ట్రై చేస్తాను. అలాగే. వదినా, ఫోన్ తీయడం లేదు. బిజీగా ఉండడం. వచ్చేస్తాడులే. నాతో మాట్లాడడం లేదు కాబట్టి నాకు చెప్పకపోయినా తమ్ముళ్ళకైనా చెప్పి వెళ్తారుగా. ఎవరికి చెప్పకుండా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళినట్టు?
ఎన్ని రోజులలో ఒంటరిగా ఉండాలి? ఎన్నాళ్ళని వాగేనోళ్ళకి భయపడుతూ బతకాలి? ఎంతకాలమని కుటుంబంలో నాకిచ్చే స్థానం కోసం ఎదురు చూడాలి? నన్ను ఇంటికి తీసుకువెళ్ళొచ్చు కదా? కొన్ని బంధాలు దూరం అయితే బాధగా ఉంటుంది. కొన్ని సంబంధాలు దగ్గర చేసుకోవాలి అంటే భయమేస్తుంది.